నమస్కారం అందరికీ. ఈరోజు వచ్చేసి స్పెషల్ ఫిష్ కర్రీ ప్లస్ ఫిష్ ఎగ్ ఫ్రై. ఎస్, అయితే చూడండి ఫ్రెండ్స్, ఎంత కలర్ఫుల్గా ఉందో, టేస్ట్ ఎట్లా ఉందో తిని చెప్తాను ఫ్రెండ్స్. ఎప్పుడు ఒకటే డైలాగ్, తినేసి చెప్తా కాదు, నెక్స్ట్ టైం మీకు కూడా పెడతా. ఎవరైనా ఫిష్ మిస్ అయితే కంపల్సరీ కామెంట్ బాక్స్లో పింక్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, చూడండి ఫ్రెండ్స్ ఎంత కలర్ఫుల్గా ఉందో. ఈరోజు మా చెల్లి వాళ్ళ ఇంటికి వచ్చానమాట. సో వాళ్ళు నా కోసమని స్పెషల్గా ఫిష్, అది కూడా ఫ్రెష్గా పట్టుకొచ్చి మరీ ఫ్రెష్గా చేశారనమాట. ఈరోజు మేము ఏడుపాయలు వెళ్ళాము, అక్కడే ఫ్రెష్గా పట్టుకున్నారనమాట. అయితే అక్కడే కొనుక్కొని తీసుకొచ్చి నా కోసమని ఫ్రెష్గా మా మరిది గారు చేశారు. టేస్ట్ మాత్రం అదిరిపోయింది, సీరియస్గా చెప్తున్నా, చాలా బాగుంది. ఎందుకో తెలియదు, మన ఫ్యాన్స్ అట్లా ఉంటారు. మరి మా మరిది నా కోసమని ప్రేమగా చేశారో ఏమో మరి, లేదంటే మా చెల్లి బాధ కోసమని చేశారో తెలీదు, కానీ చాలా అంటే చాలా బాగుంది. సీరియస్లీ చాలా బాగుంది. నేను చెప్తున్నాను కాదు ఫ్రెండ్స్, మీరు కూడా ఒక్కసారైనా టేస్ట్ చేయాల్సిందే. ఎవరెవరికి కావాలో ప్లీజ్ మెసేజ్లో తెలపండి. ఎంత వేడిగా ఉందంటే చాలా 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 వేడిగా ఉంది ఫ్రెండ్స్, కానీ టేస్ట్ మాత్రం సూపర్ ఉంది. ఈ ఫిష్ తినేటప్పుడు మాత్రం ఒకటే వచ్చింది పెద్ద ప్రాబ్లం, ఆ ముళ్ళలు తీయడమే. నాకు మా మమ్మీ డాడీ ఉన్నప్పుడు, అంటే మా డాడీ నా పక్కన ఉన్నప్పుడు మా డాడీ తీసిస్తుండే. ఇప్పుడు డాడీని మిస్ అవుతున్నాను ఫ్రెండ్స్. ఎవ్రీ టైం నేను మా ఫ్యామిలీ మెంబర్స్ని మిస్ అవుతా. ఇప్పుడు స్పెషల్గా ఫిష్ కర్రీ మాత్రం తిన్నప్పుడు కంపల్సరీ మా డాడీని మాత్రం మిస్ అవుతా. చూడండి ఫ్రెండ్స్ ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇది చూడడానికి మాత్రం ఎగ్ బుర్జీ లాగా ఉంది, కానీ ఎగ్ బుర్జీ కాదు, ఇది ఫిష్ ఎగ్ ఫ్రై. చూడడానికి మాత్రం సేమ్ అలానే ఉంది కదా. ఎస్, నాకు కూడా అలానే అనిపించింది ఫస్ట్ టైం చూసి, వావ్ ఎంత బాగుంది అనుకున్నా. కానీ ఇది ఇంత బాగా నేను కూడా చేయలేను, అది అందరికీ కుదరదు. అందరికీ కుదిరేలా చేయాలి అని అంటే చాలా కష్టం ఫ్రెండ్స్. మా మరిది చేతిలో ఏదో మహత్యమే ఉంది. సీరియస్లీ టేస్ట్ మాత్రం చాలా బాగుంది ఫ్రెండ్స్. చూడ్డానికి ఎట్లా ఉందో నాకైతే అర్థం కావట్లేదు, కానీ మీకు ఎలా కనిపిస్తుందో నాకు అర్థం కావట్లేదు, కానీ టేస్ట్ మాత్రం సూపర్ ఉంది. నేను తింటూనే ఉన్నా, అంత ఇలా కరిగిపోతుంది. అది కూడా అయితే నాకు ఒక విషయం అర్థం కావట్లేదు ఫ్రెండ్స్. నాకు ఇందాకే వచ్చింది ఆ క్వశ్చన్. అందరూ మగవాళ్ళు, మా వైఫ్ నాకు చాలా టార్చర్ పెడుతుంది, ఈ వైఫ్ని కాకుండా ఇంకా వేరే వైఫ్ ఎవరైనా వచ్చుంటే నా లైఫ్లోకి ఇంకెంత బాగుంటుండేనో అని అందరూ అంటుంటారు. కానీ ఎందుకు అలా? ప్రతి ఒక్క హస్బెండ్ ప్రతి ఒక్క వైఫ్ని అలానే అనుకుంటారు, అందరూ అలానే అనుకుంటారు. మరి బెస్ట్ వైఫ్ ఎక్కడుంది, బెస్ట్ హస్బెండ్ ఎక్కడున్నారు? చేసుకున్న వాళ్ళతోనే హ్యాపీగా ఉండొచ్చు కదా, ఎందుకు అలా? ఓకే, నాకు ఆ క్వశ్చన్ ఎందుకు రేజ్ అయిందనమాట మనసులో. మీకు ఎవరికైనా తెలిస్తే ప్లీజ్ కామెంట్ చేయండి. ఏమో నాకు అన్ని పిచ్చి పిచ్చిగా క్వశ్చన్స్ అన్ని మైండ్లో వస్తుంటాయి అనమాట అప్పుడప్పుడు. అంటే మా మరిది వాళ్ళు అలా అలా మాట్లాడుకుంటుంటే ఏదో ఆలోచిస్తుంటే ఏదో అలా వచ్చేసింది అనమాట. కానీ మీరు కూడా అలానే అనుకుంటారా? మీకు కూడా ఆ క్వశ్చన్ ఎప్పుడైనా రేజ్ అయిందా మైండ్లో? చెప్పండి. ఓకే, అదంతా వదిలేండి ఫ్రెండ్స్. ఇప్పుడు నా ఫిష్ కర్రీ మాత్రం చూడండి ఎంత బాగుంది, టేస్ట్ కూడా బాగుంది. ఎన్నిసార్లు చెప్పినా మీకు బోర్ కడుతుందేమో, కానీ టేస్ట్ మాత్రం తింటుంటే ఆ ఫీలింగ్ అనేది నాకు అర్థమవుతుంది, అంత బాగుంది.